ఇది నిజంగా భలే హైలైట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వాళ్ళ సొంత ఇల్లు పక్క రాష్ట్రం తెలంగాణలో ఉంటే, ప్రధాని నరేంద్ర మోదీ గారు వాళ్ళ ఇళ్లకు వెళ్ళారు. మొదట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఇంటికెళ్లారు. ఆయన ఏదో సైనస్‌తో చిన్న సర్జరీ, ఏదో సైనస్ అంటే ముక్కులో కండ విరిగింటదా? ఏదో చిన్న సర్జరీ చేయించుకున్నారట. చేయించుకొని దగ్గర దగ్గర 20 రోజులు కావస్తూ ఉంది. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వెళ్ళారు. అక్కడ చిరంజీవి గారు కూడా ఉన్నారనే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు. అక్కడ చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు సాదరంగా ఆహ్వానించారు. అయితే మహానుభావులు ఊరకే ఎవరు ఏమీ చేయరు. మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు లాంటి వాళ్ళు ఏ కారణం లేకుండా ఊరకే వీళ్ళ ఇళ్లకు వెళ్ళి ఉండరు. 100% వెళ్ళరు. ఏవో కొన్ని కీలక రాజకీయ పరిణామాలు జరగబోతూ ఉన్నాయి. తెలంగాణను బేస్ చేసుకొని జరుగుతాయా, ఆంధ్రప్రదేశ్ని బేస్ చేసుకొని జరుగుతాయా అన్నది ఇంపార్టెంట్. ఇది తెలంగాణలో కలిసి పోటీ చేయడం అంతవరకే పరిమితం అవుతుందా, లేదు అంటే హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం వరకు ఇంతవరకు ఏమైనా ఉందా? సో జీహెచ్ఎంసీ ఎన్నికలను అడిగే దానికి సంబంధించి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి వీళ్ళ ఇళ్లకు వెళ్ళి ఉంటారా? కారణం అదే ఉంటుందా? అంతకుమించి ఏమైనా పొలిటికల్గా బిగ్ బ్రేకింగ్స్ ఏమైనా రాబోతూ ఉన్నాయా? మధ్యలో చిరంజీవి గారు కూడా ఎందుకు వెళ్ళారు? మనం చూసాం, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోదీ గారు ఫుల్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. సో రాజకీయంగా వాళ్ళను బీజేపీలోకి తీసుకొచ్చి వాళ్ళని వాడుకోవాలి, లేకుంటే వాళ్ళను బీజేపీలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయన్నది కూడా మనం విన్నాం. మరి అటు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి, మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఏదైనా పంచాయతీలు తెంచుతూ ఉన్నారా, లేకుంటే పంచాయతీలు కలుపుతూ ఉన్నారా, ఏమైనా సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారా? ప్రధాని ఊరికే ఎందుకు వెళ్తారండి? సింపుల్ లాజిక్. ప్రధాని ఊరికే ఎందుకు వెళ్తారు? సో సంథింగ్ ఫిషీ. ఏంటా సంథింగ్ ఫిషీ? కొంపదీసి ఆంధ్రప్రదేశ్ వేదికగా ఏమైనా కీలక రాజకీయ పరిణామాలు జరగబోతున్నాయా, లేదు తెలంగాణ అంతవరకే పరిమితమా? మొత్తం మీద ఈయన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇళ్లకు వెళ్ళినటువంటి ఆ రిజల్ట్ అనేది త్వరలో తెలియబోతూ ఉంది. ఆ రిజల్ట్ ఏంటి అన్నది కొన్నిటికి చాలా దగ్గర కనెక్షన్స్ ఎస్టాబ్లిష్మెంట్ జరగవు ఇప్పటికిప్పుడు. బట్ ఏదో జరగబోతూ ఉంది. ఏంటది చూద్దాం.